అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ తారీఖు జూన్ నెల 2023 నుంచి 8వ తారీఖు జూన్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, రేవతి నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు, ఏకాదశి నుంచి విధియా తిథి వరకు ఉంటుందండి. అలాగే ఈ వారం గ్రహ స్థితులు కానీ చూసుకుంటే చాలా గ్రహాలు మారాయండి. కుజుడు మేషరాశిలోకి రావడం జరిగింది మీనరాశిలో నుంచి. అలాగే వృషభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రావడం, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు, చంద్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారండి. చంద్రుడు మీనం, మేషం, వృషభం రాశిలో నుంచి మనకి వచ్చి ఆరుద్ర వరకు సంచరిస్తున్నారన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు తెలుసుకునే ముందు ఇది కేవలం ఒక వారం రోజు మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను కదండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం అంతా రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీతో 15 నిమిషాలు మాట్లాడి చక్కగా రికార్డ్ చేయటమే కాకుండా చిన్న విషయాలుగా సింపుల్గా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి మంచి మార్గాలు చెప్పడం జరుగుతుంది. అందుకే నా వెబ్సైట్ పేరు thesimpleastrologer.com అని చెప్పేసి పెట్టుకున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు జూన్ నుంచి 8వ తారీఖు జూన్ వరకు గ్రహస్థితిని బట్టి కుజుడు మార్పు, శుక్రుడి మార్పు, బుధగ్రహం మార్పు అనేకం జరిగాయి. మరి ఫలితాలు చూస్తే ఈ వారంలో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. కాస్త పట్టుదలతో ఏ పని చేసినా సక్సెస్ మీదే. ధన ఆదాయం ఈ వారం మీకు చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగా పురోగతి కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకి ఎన్నో తీపి కబుర్లు వస్తాయి. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఈ వారం అంతా బాగుంది. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి మంచి గుర్తింపులు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు చాలా బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం అంతా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు బాగున్నాయి. ఈ వారం అంతా కూడా మీరందరూ శ్రద్ధగా కూర్చొని హనుమాన్ చాలీసాని ప్రతిరోజు పారాయణం చేయండి. సక్సెస్ మీదే. జ్యోతిషపరంగా మీకు అందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, జాతకాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.